ఇందిరాగాంధీ నిరంకుశత్వంగా, నియంతృత్వంగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని రాజీవ్ గాంధీ గారు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రుల్ని అవమానించిన తీరుతో తెలుగు ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే, తెలుగు గుర్తింపు లేకపోతే, తెలుగు సాహిత్యానికి విలువ లేకపోతే, తెలుగు ప్రజలకి ఆత్మగౌరవాన్ని లేకుండా చేస్తున్నప్పుడు ఆ రోజున ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుతానని చెప్పి తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని ముందుకు తీసుకువెళ్తామని, రండి కదలి రండి తెలుగు భాషను ముందుకు తీద్దాం, నేను తెలుగు సార్వభౌముణ్ణి అంటూ అందరికీ కూడా అన్నని అని చెప్పుకుంటూ ప్రజల కోసం, తాడిత పీడిత పేద ప్రజల కోసం ముందుకు వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇదే రోజున పార్టీని స్థాపించి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ రోజునే నా రాజకీయ ప్రస్థానం కూడా మొదలైంది. ఆయన దగ్గర మొట్టమొదట తెలంగాణ తొలి మహిళగా కూడా నేను శాసనసభలోకి అడుగు పెట్టగలిగాను. నాలాంటి యువకులకి, నాలాంటి యువతకి, నాలాంటి చదువుకున్న వారికి ఆ రోజున డబ్బుతో ప్రమేయం లేకుండా, ఏ రకమైనటువంటి భేషజాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక తపనను మాత్రమే గుర్తించి అనేక మంది రాజకీయాలకు తెచ్చారు. ఈ రోజున వ్యవస్థ ఎలా నడుస్తుంది? ఈరోజు వ్యవస్థలో పనిచేసే వారికి దిక్కు లేదు. డబ్బున్న వాడికి, సంచులు మోసేవాడికి ఎవరు 100 కోట్లు 200 కోట్లు ఎన్నికల్లో ఇవ్వగలుగుతారో వాళ్ళకి రాజకీయం అన్నటువంటి ఈ తరుణంలో మళ్ళా తెలుగుదేశం సిద్ధాంతాలు ప్రజల్లోకి రావాలి. ఆ రోజు ఏ ఆత్మగౌరవం కోసం, ఏ ఆత్మాభిమానం కోసం, ఏ పేద ప్రజల కోసం, ఏ తాడిత పీడిత ప్రజల కోసం, ఎవరి కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించారు. తెలుగు మహిళల్ని ఎత్ర నరస్తూ పూజితే తత్ర రమంతే దేవత, కళకంట కంట కన్నీరు మీద సిరియింటూ ఉండదు, స్త్రీల మంగళహారతులే దీవెనని చెప్పి, స్త్రీల మహిళల ఆశీస్సులే రాష్ట్రానికి వెన్నెముకగా మారుతాయని చెప్పి, రైతుల కోసం, శ్రామికుల కోసం, కార్మికుల కోసం, ఆ రోజున అన్ని వర్గాల కోసం ఒక పచ్చని జెండాను తీసుకొచ్చి ఆ జెండా వెలుగులో ప్రజల యొక్క సౌభాగ్యాన్ని, ప్రజల యొక్క ఉన్నతిని దిశానిర్దేశం చేసిన ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఈ రోజున నేను తల వంచి నమస్కరిస్తున్నాను.